Hello everyone, I am Dinisha, WordPress and Shopify developer from Grow E-commerce Solutions. ఈ రోజు వీడియోలో మనం షాపిఫైలో ప్రొడక్ట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలో నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రోమ్ బ్రౌజర్లో మన షాపిఫై URL/admin తో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ కనిపించిన విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో మనం మన షాపిఫై ఈమెయిల్తో కానీ ఆర్ గూగుల్తో కానీ లాగిన్ అవ్వచ్చు. కొంచెం ఈజీగా అవ్వాలంటే మనం లాగిన్ విత్ గూగుల్ చేద్దాం. సో మీరు షాపిఫైలో ఇంతకుముందు ఏ అకౌంట్ అయితే ఉంటుందో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని సో ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇది షాపిఫై డాష్బోర్డ్. ఈ షాపిఫై డాష్బోర్డ్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఆప్షన్స్లో నుంచి మన ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసుకొని మన ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ప్రొడక్ట్స్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచే మనం ఒక్కొక్క ప్రోడక్ట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా యాడ్ ప్రోడక్ట్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే ప్రోడక్ట్ అప్లోడ్ అనేది అవుతుంది. సో ప్రోడక్ట్ అప్లోడ్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రోడక్ట్ టైటిల్. సో ప్రోడక్ట్ టైటిల్ ఏంటి అంటే మీరు ప్రోడక్ట్ యొక్క నేమ్, మీ వెబ్సైట్లో మీ ప్రోడక్ట్ యొక్క నేమ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఆ నేమ్నే మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శారీ అయితే జార్జెట్ శారీ, డోలా సిల్క్ శారీ ఇలా ఇచ్చుకుంటాం. ఆర్ జ్యువెలరీ అయితే ఎలిగెంట్ జ్యువెలరీ, ఎలిగెంట్ ఇయర్ రింగ్స్, స్టైలిష్ ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ ఆర్ నెక్లెస్, షోకర్స్ ఇలాంటివి మెన్షన్ చేసుకుంటాం. అలా మీ ప్రోడక్ట్ ఏ టైప్ అయితే దాన్ని ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా డోలా సిల్క్ శారీ అనే టైటిల్ ఇస్తున్నా. మనం ఇక్కడ టైటిల్ అయితే ఇచ్చేసాం. టైటిల్ తర్వాత నెక్స్ట్ కనిపిస్తున్న ఆప్షన్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఏంటి అంటే మనం శారీ గురించి ఏదైతే చెప్పాలి అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మన శారీకి ఒక స్టోరీ ఉండొచ్చు, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆర్ దాని ఫ్యాబ్రిక్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పాలి అనుకుంటే, లేదా ఫ్యాబ్రిక్ ఏంటి, సపోజ్ ఇక్కడ నేను ఇస్తున్న శారీ ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ శారీ, సో దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే దాని డిస్క్రిప్షన్ మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైటిల్ తీసుకెళ్ళి మీరు ChatGPTకి ఇచ్చి అక్కడ మీ ప్రొడక్ట్ గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో అక్కడ అడిగినా మీకు ChatGPT కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీకు చాలా ఈజీగా అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా జనరేట్ టెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ నేను డోలా సిల్క్ శారీ అని ఇచ్చాను కదా, అది ఇక్కడ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తున్నా. సో నాకు కావాల్సిన డిస్క్రిప్షన్ డోలా సిల్క్ శారీ గురించి కాబట్టి అదే నేను ఇక్కడ పేస్ట్ చేసి జనరేట్ క్లిక్ చేస్తున్నా. సో నాకు కావాల్సిన విధంగా ఇక్కడ కొంత డిస్క్రిప్షన్ అయితే జనరేట్ అయింది. సో నాకు ఈ డిస్క్రిప్షన్ నచ్చలేదు అనుకుంటే మీరు ఓన్గా ఇచ్చుకోవచ్చు, ఆర్ఎల్స్ జనరేట్ అగైన్ అని క్లిక్ చేయొచ్చు, లేదా మీకు ఇదే నచ్చినట్టయితే కీప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్క్రిప్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీడియా. మీడియా అనేది మీ ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్. ఈ మీడియాలో ఫస్ట్ ఎప్పుడు మీ వెబ్సైట్లో ఫస్ట్ ఇమేజ్ ఏది కనిపించాలి అనుకుంటున్నారో దాన్నే ఫస్ట్గా అప్లోడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ ఇమేజ్ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో ఉండొచ్చు, సైడ్ యాంగిల్, జూమ్ యాంగిల్ ఇలా చాలా ఉండొచ్చు. సో ఫస్ట్ ఇమేజ్ అనేది మీ వెబ్సైట్లో ఏది కనిపిస్తున్నారో అది పెట్టుకొని అండ్ నెక్స్ట్ ఇమేజ్ అనేది గ్యాలరీ ఇమేజెస్లా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక మెయిన్ ఇమేజ్గా యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇంకా గ్యాలరీ ఇమేజెస్ ఇచ్చుకోవాలి అనుకుంటే ఒకటి కన్నా ఎక్కువ ఇమేజెస్ ఇచ్చుకోవచ్చు మనం ఇంకా. సో ఇలా నేను 2 ఫొటోస్ని అప్లోడ్ చేస్తున్నా. మొత్తం నేను ఇక్కడ 3 ఫొటోస్ని అప్లోడ్ చేసా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రొడక్ట్ ఇమేజ్ లా కనిపిస్తుంది, మిగతా 2 ప్రొడక్ట్ గ్యాలరీ ఇమేజెస్ లా కనిపిస్తాయి. సో దాని తర్వాత వచ్చేసి మనకి ప్రైస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ప్రైస్ అనేది 2 కనిపిస్తున్నాయి. సో ప్రైస్, కంపారెడ్ ప్రైస్. ఫస్ట్ ఆప్షన్ ప్రైస్ అనేది మన సేల్ ప్రైస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంఆర్పి ప్రైస్ ఒకటి ఉంటుంది అండ్ సేల్ ప్రైస్ ఒకటి ఉంటుంది. సో ఎంఆర్పి ప్రైస్ని మెన్షన్ చేసి మనం కస్టమర్స్కి ఇంత సేల్కి వస్తుంది అని మెన్షన్ చేయాలి అనుకుంటే ఈ కంపారెడ్ ప్రైస్లో మన ఎంఆర్పి ప్రైస్ని మెన్షన్ చేయొచ్చు. నేను ఇక్కడ శారీ ప్రైస్
1999 గా సెట్ చేస్తున్నా. దాని తర్వాత అది సేల్ ప్రైస్ నాకు 1599 కి మాత్రమే వచ్చింది. అంటే నా ఎంఆర్పి ప్రైస్ 2000 ఉంటే అది నాకు 1600 కి సేల్ ప్రైస్ కి నేను సెల్ చేస్తున్నా అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కాస్ట్ పర్ ఐటమ్, ప్రాఫిట్, మార్జిన్. ఇవనేది మనం ఏది మెన్షన్ చేయక్కర్లే, ఇది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. మీరు సెల్ చేస్తున్న శారీలో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత మార్జిన్ ఉంది, అది ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఇది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్వెంటరీ. ఇన్వెంటరీలో మనం ఎస్కేయు నంబర్స్ అండ్ క్వాంటిటీ ఎంత ఉన్నది ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో ట్రాక్ క్వాంటిటీ అనేది ఈ చెక్ బాక్స్ లో ఎప్పుడు క్లిక్ చేసే ఉండాలి. సో దాని విధంగా మనకి క్వాంటిటీ ఎంత ఉన్నది అనేది మెన్షన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ప్రెసెంట్ స్టాక్ 20 ఐటమ్స్ ఉన్నాయి. సో నేను ఆ క్వాంటిటీని 20 ఐటమ్స్ గా ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి కంటిన్యూ సెల్లింగ్ వెన్ అవుట్ ఆఫ్ స్టాక్. సో దీని అర్థం ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మన ప్రొడక్ట్స్ అన్ని సెల్ అయిపోయి అది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే దాన్ని ఇంకా మనం ఆర్డర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాం లేదా ఇంకా సెల్ చేయాలి అనుకుంటున్నాం. సో అలా కావాలి అనుకుంటే మనం దీన్ని క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయినా మనం సెల్ చేయాలి అనుకోకపోతే అన్చెక్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ దిస్ ప్రొడక్ట్ హ్యాస్ ఎ ఎస్కేయు ఆర్ బార్ కోడ్. సో దీన్ని క్లిక్ చేస్తే మన ప్రొడక్ట్ యొక్క ఎస్కేయు నెంబర్ ని మెన్షన్ చేసుకోవచ్చు. ఎస్కేయు నెంబర్ అంటే మన ప్రొడక్ట్స్ కి ఒక స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది, ఆర్ మీరు ఆ కోడ్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. అలా ఎస్కేయు నెంబర్ ఇచ్చుకోవడం వల్ల క్లయింట్స్ చాలా ఈజీగా ప్రొడక్ట్స్ ని సెర్చ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఎస్కేయు నంబర్ ARC001 గా ఇచ్చుకున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు బార్కోడ్ నెంబర్స్ ఆర్ ISBN నెంబర్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ నేను ఇక్కడ ఇది మెన్షన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి షిప్పింగ్. ఇది అంత ఇంపార్టెంట్ ఆప్షన్ కాదు, కానీ మీరు మెన్షన్ చేసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం. అంటే ఇప్పుడు శారీ ఇంత వెయిట్ ఉంది అని ఏమైనా ఇన్ని కేజెస్ అలా ఏమైనా కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. కేజెస్ లో, గ్రామ్స్ లో ఇలా. ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా కనిపిస్తుంది, ఏమైనా కస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే అది కూడా ఇవ్వచ్చు. బట్ ప్రెసెంట్ గా అది అంత ఇంపార్టెంట్ కాదు. సో నెక్స్ట్ కనిపిస్తున్న ఆప్షన్ వేరియంట్స్. వేరియంట్స్ ని సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ శారీని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి శారీలో డిఫరెంట్ కలర్స్ ఉండొచ్చు. గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి, పర్పుల్, ఇలా మల్టిపుల్ కలర్స్ లో అవైలబుల్ గా ఉండొచ్చు. సో ఆ మల్టిపుల్ కలర్స్ ని ఒకే ప్రొడక్ట్ లో అప్లోడ్ చేయడాన్ని వేరియంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లోడ్ చేస్తుంది జ్యువెలరీ అనుకోండి. జ్యువెలరీలో బ్యాంగిల్స్ అనుకోండి, బ్యాంగిల్స్ లో 2.2, 2.4, 2.6 ఇలా మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఆ టైంలో నేను సైజ్ అనే వేరియేషన్ ఇచ్చుకుంటా. సో ఇక్కడ నేను కలర్ అనే వేరియేషన్ ఇచ్చుకుంటా. సో ఇక్కడ చూస్తే మనకి ఆటోమేటిక్ గా కలర్స్ అనేవి సెలెక్ట్ అయిపోయాయి. సో మనం ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ బట్టి అది మనకి కొన్ని కలర్స్ అయితే సజెస్ట్ చేస్తుంది. దీంట్లో మనం ఇంకా కలర్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఇలా రిమూవ్ చేసేయచ్చు. ఇలా మనకు అవైలబుల్ గా ఉండే కలర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కావాల్సిన కలర్ ఇక్కడ కనిపించలేదు అనుకోండి, మనకి డిఫరెంట్ కలర్ కోడ్ ఉండి ఆ కలర్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి అనుకుంటే మనం కలర్ ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మరూన్ కలర్ కావాలి. సో అక్కడ మరూన్ కలర్ అనేది ఇక్కడ నాకు అవైలబుల్ గా లేదు. సో దాన్ని టైప్ చేసుకొని యాడ్ మెరూన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఆ కలర్ ఏం కావాలి అనేది ఇక్కడ టైప్ చేసుకొని అండ్ ఆ కలర్ ని ఈజీగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఈ షేడ్ లో కావాలనుకుంటున్నాను కాబట్టి అది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మనం ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని బేస్ కలర్స్ ఇంకేమైనా ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాన్ని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు బేస్ కలర్ కూడా అడుగుతుంది. సో బేస్ కలర్ ని నేను రెడ్ గా అయితే ఇవ్వాలనుకుంటున్నా. సో సేవ్. ఇలా సేవ్ చేసిన తర్వాత నాకు కావాల్సిన మెరూన్ అనే ఆప్షన్ కూడా యాడ్ అయిపోయింది. సో డన్ క్లిక్ చేయాలి. సో ఇలా 3 వేరియేషన్స్ యాడ్ చేసిన తర్వాత దానికి మనకి 3 వేరియేషన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అంటే బ్లాక్, రెడ్ అండ్ మరూన్. ఈ బ్లాక్ లో నేను డిఫరెంట్ ప్రైస్ ఇచ్చుకోవచ్చు అండ్ స్టాక్ క్వాంటిటీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లో నాకు 10 మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. 10 మాత్రమే నేను క్వాంటిటీ మెన్షన్ చేసుకున్నా. అండ్ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటే ప్రైస్ కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి బ్లాక్ కి ఒక ఇమేజ్ ఉండొచ్చు, రెడ్ కి ఒక ఇమేజ్ ఉంటుంది, మరూన్ కి ఒక ఇమేజ్ ఉంటుంది. అంటే డిఫరెంట్ కలర్స్ బట్టి మన ఇమేజెస్ మారిపోతూ ఉంటాయి కాబట్టి ఆ ఇమేజెస్ ని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ నేను ఉన్న ఇమేజెస్ ని సెలెక్ట్ చేస్తున్నా. కొత్త ఇమేజెస్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు.
ఎగ్జాంపుల్ కోసం నేను డిఫరెంట్ శారీ ప్రొడక్ట్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా, కానీ మీరు సేమ్ శారీలో మాత్రమే కలర్స్ని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏదైతే ప్రోడక్ట్ అప్లోడ్ చేసామో ఈ ప్రోడక్ట్లో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంటే మాత్రమే మనం ఆ డిఫరెంట్ కలర్స్ని ఇక్కడ ఇచ్చుకోవాలి. ఒక కలర్ ఉంటే మనం ఒక కలర్తోనే కంటిన్యూ అయిపోవచ్చు. సో ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. అండ్ మీరేమైనా ఫ్యాబ్రిక్ మెన్షన్ చేయాలి అనుకుంటున్నా కూడా మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. సో కేటగిరీ ఏంటంటే మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. పట్టు శారీస్ అని, సిల్క్ శారీస్ అని, జార్జెట్ శారీస్ అని. సో ఆల్రెడీ మీకు కొన్ని క్రియేట్ అయి ఉంటే ఆ క్రియేట్ అయిన వాటిలోని మనం ఇక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ముందుగా క్రియేట్ చేసుకున్న కేటగిరీస్ అయితే ఇవి. సో ఇందులో నాకు ఏదో ఒక కేటగిరీ డోలా సిల్క్ అనేది కావాలి కాబట్టి ఆ సిల్క్ శారీలో యాడ్ చేసుకున్నా. ఒకటి కన్నా 2-3 కేటగిరీస్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒకే శారీని డిఫరెంట్ కేటగిరీస్లో చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు శారీ అనే కేటగిరీ ఉంటే సో ఈ శారీని కూడా సెలెక్ట్ చేసుకున్నా అంటే నాకు ఈ ప్రోడక్ట్ అనేది శారీస్లో విజిబుల్ అవుతుంది అండ్ డోలా సిల్క్లో కూడా విజిబుల్ అవుతుంది. మీరు ఇంకేమైనా ట్యాగ్స్ ఇవ్వాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ శారీ, సిల్క్, డోలా ఇలాంటి ఏమైనా ట్యాగ్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడికి మెన్షన్ చేసుకోవచ్చు. సో దట్ క్లయింట్కి కొంచెం ఈజీగా సెర్చ్ చేసుకునే విధంగా ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, సర్చ్ ఇంజిన్ లిస్టింగ్ అని. అంటే గూగుల్లో మీకు ఎలా ఇన్ఫర్మేషన్ కనిపించాలి అనేది ఇది ఆటోమేటిక్గా ఫెట్ చేసుకుంటుంది. సో నో నీడ్ టు వరీ, ఇది ఆటోమేటిక్గానే ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనలీ సేవ్ చేద్దాం. సో మనమైతే ప్రోడక్ట్ని క్రియేట్ చేసేసాం. ఇప్పుడు దీని యొక్క ప్రివ్యూ చూద్దాం ఒకసారి. సో ఇది మనం అప్లోడ్ చేసిన శారీ అండ్ దాని గ్యాలరీ ఇమేజెస్ అనేవి మనకి ఇలా కనిపిస్తున్నాయి. ఇది థీమ్ యొక్క డిజైన్ బట్టి మారిపోతూ ఉంటాయి. అండ్ మనమైతే ఇక్కడ కొన్ని కలర్స్ ఇచ్చాం, బ్లాక్, రెడ్, మరూన్ అని. ఇక్కడ నేను మరూన్కి ఏ ఇమేజ్ ఇవ్వలేదు కాబట్టి ఏం మారలేదు. సో రెడ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ రెడ్ మారింది. మీ సేల్ ప్రైస్ అండ్ ఎంఆర్పి ప్రైస్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మీరు 2 ప్రైజెస్ మెన్షన్ చేశారు కాబట్టి మీ ప్రొడక్ట్ అనేది సేల్ అని చూపిస్తుంది. అంటే రెగ్యులర్ ప్రైస్ కన్నా మీకు తగ్గి సేల్ ప్రైస్ అనేది ఉంది కాబట్టి మనకు సేల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ దాని టైటిల్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు ఏదైతే ప్రొడక్ట్ టైటిల్ ఇచ్చారో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా మనం ఎంతో ఈజీగా షాపిఫైలో కూడా ప్రొడక్ట్ అప్లోడ్ అనేది ఎలానో నేర్చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం మొబైల్ యాప్లో ప్రొడక్ట్స్ అప్లోడ్ ఎలా అనేది చాలా ఈజీగా నేర్చుకుందాం.